వయసు పైబడుతున్న కొద్దీ ఒంట్లో జవసత్వాలు క్షీణించిపోతూ ఉంటాయి. కండరాల్లో బలం తగ్గిపోతూ ఉంటుంది. శక్తి సామర్థ్యాలు సన్నగిల్లిపోతూ ఉంటాయి. అయితే నిత్యం కాసేపు వ్యాయామం చేయడం, జీవనశైలి జాగ్రత్తల్ని తీసుకోవడం ద్వారా ఒంట్లో బలం తగ్గకుండా చూసుకోవచ్చు. అయితే మన ఒంట్లో ఎంత బలం ఉంది, మన స్టామినా ఏంటనే విషయాలను తెలుసుకోవడం ఎలా? ఇందుకు నడక పరీక్ష బాగా ఉపయోగపడుతుందని చెబుతారు నిపుణులు. ఆరోగ్యాన్ని మదింపు చేసే నడక పరీక్ష గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వయసు మీద పడుతున్న కొద్దీ సహజంగానే బలం, కండర మోతాదు తగ్గుతూ వస్తుంటాయి. అందువల్ల వీలైనంత త్వరగా వీటిని కాపాడుకోవటం మీద దృష్టి పెట్టడం మంచిది. శారీరక శ్రమ, వ్యాయామంతో వీటిని పెంపొందించుకుంటే బ్యాంకులో డబ్బు దాచుకున్నట్లుగానే ఉపయోగపడుతుంది. అయితే మీరు ఎంత బలంగా ఉన్నారో తెలుసుకోవటం ఎలా? దీనికి రకరకాల మార్గాలున్నాయి. వీటిల్లో ఒకటి నడక వేగం. తమ మామూలు నడక తీరుతో ఎంత వేగంగా నడుస్తున్నారనేది మన సామర్థ్యం, జీవశక్తికి చాలా ముఖ్యమైన సంకేతం. మున్ముందు ఎంత క్షీణించే అవకాశం ఉందో దీని ద్వారా అంచనా వేసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా నేల మీద 4 మీటర్ల దూరాన్ని కొలిచి గుర్తుపెట్టుకోవాలి. నేల చదునుగా, తిన్నగా ఉండాలి. ఒక చివరి నుంచి మరో చివరి వరకు ఎంతసేపు నడిచారో లెక్కించుకోవాలి. అయితే మామూలుగా ఎంత వేగంగా నడుస్తారో అంతే వేగంగా నడవాలి. వీలైనంత ఎక్కువ వేగంగా నడవటానికి ప్రయత్నించొద్దు. ఏ వయసు వారైనా సెకనుకు 1.2 మీటర్లు నడిస్తే ఆరోగ్యంగా ఉన్నట్లే భావించవచ్చు. అంటే 4 మీటర్ల దూరాన్ని సుమారు 3 సెకన్లలో పూర్తి చేయాలన్నమాట. కొన్ని నెలల తర్వాత మళ్ళీ ఇదే పరీక్ష చేసుకోవాలి. వేగం ఏమాత్రం తగ్గినా హెచ్చరిక సంకేతమే. నడక తేలికైందే కావచ్చు, కానీ ఇందుకు గుండె, కండరాలు, ఎముకలు, నియంత్రణ వ్యవస్థ, జ్ఞానేంద్రియాలు, నాడులు అన్నీ ఆరోగ్యంగా ఉండటం అవసరం. నడక వేగం నెమ్మదిస్తే ఈ వ్యవస్థల్లో ఎక్కడో ఏదో సమస్య ఉందనే అర్థం. ఇలాంటప్పుడు ఆలస్యం చేయకుండా సమయానికి తగు పరీక్షలు చేయించుకోవాలి. జీవన శైలి, ఆహారపు అలవాట్లు, ఇతరత్ర విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు మన ఆరోగ్యం దెబ్బతినకుండా కాపాడతాయి.